హాయ్ హలో నమస్తే అస్సలాం అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు తారాస్ దుబాయ్ లైఫ్ స్టైల్. ఏంటి వాయిస్ విని చాలా రోజులు అయిపోయింది అనుకుంటున్నారా? ఈ మధ్య కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల వీడియోస్ని పోస్ట్ చేయడం మానేశాను. హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్, అందుకనే హెల్త్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. దానికోసమే మీకోసం ఒక మంచి రెసిపీతో వచ్చాను. చాలా గ్యాప్ వచ్చింది కదా, అందుకని ఒక మంచి రెసిపీతో వచ్చాను. చేపలు చింతకాయల పులుసు. చింతకాయలతో చేపలని పులుసు పెట్టుకుంటే దాని టేస్ట్ అమోఘం అన్నమాట. అంత బాగుంటుంది. అది కూడా ఈ చేపల్ని ఇంగ్లీష్లో ఇక్కడ సార్డేన్ అంటారు. నేను విన్న పేరైతే మత్తెలు. ఈ చేపల్ని తెలుగులో ఏమంటారు మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా చాలా టేస్టీగా ఉండే ఈ చింతకాయల చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా చేపల్ని క్లీన్గా వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చింతకాయల్ని ఈ సీజన్లో నాకు దుబాయ్లో చింతకాయలు ఎక్కడ దొరుకుతున్నాయి అనుకుంటున్నారా? ఈ చింతకాయలని నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చాను. దగ్గరగా 1 year అవుతుంది. చూడండి, 1 year అయినా కానీ చింతకాయలు అస్సలు పాడవలేదు. ఇలా చింతకాయల్ని డీప్ ఫ్రిడ్జ్లో ఫ్రోజన్ చేసేసుకుంటే సంవత్సరం అంతా వాడుకోవచ్చు అనమాట. చింతకాయలతో ఏ రెసిపీ చేసుకుంటున్నా అప్పటికప్పుడు తీసుకుని యూస్ చేసుకుంటే సరిపోతుంది. చింతకాయల్ని నేను పులుసుకు సరిపడగా చింతకాయలను తీసుకున్నాను. వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని 1 glass వాటర్ వేసుకొని ఒక 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఒక 3 పొంగులు, ఒక 2 పొంగులు బాగా వాటర్ బాయిల్ అయ్యి 2 బాయిల్స్ వచ్చేస్తే సరిపోతుంది. ఇలా 2 బాయిల్స్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లగా అయిన తర్వాత జ్యూస్ తీసుకోవాలన్నమాట. ముందుగా వాటర్ వేయకుండానే ఉన్న వాటర్తోనే చిక్కగా గుజ్జును తీసేసుకోవాలి. ఇలా చిక్కగా గుజ్జులా తీసుకున్న దీన్ని ఒక బౌల్లోకి వడకట్టేసుకోవాలి. ఇంకా వాటర్ వేయాలి అనుకుంటే కనుక ఇంకా కాస్త పులుపు ఉంది అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని ఇంకాస్త పిండుకోవచ్చు. ఇలా వచ్చిన ఈ చింతపండు గుజ్జుని పక్కన పెట్టేసుకోవాలి. చింతకాయల గుజ్జు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ పైన చేపలు ఉడకడానికి సరిపడినంత గిన్నెని పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి చేపల కూర కాబట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 2 రెమ్మల కరివేపాకులు కూడా వేసేసుకొని వీటిని చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే తురిమి పెట్టుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయల తరుగుని వేసుకోవాలి. వేసుకొని అంతా బాగా కలిసేలా మరొకసారి కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మరొక 2 నిమిషాలు మీడియం హీట్లోనే ఫ్రై చేసుకోవాలి. మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూడండి, ఆనియన్స్ ఇలా లైట్ పింకిష్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీనిలోకి 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి ఘాట్లు పెట్టుకున్న 4 పచ్చిమిర్చిని వేసుకోవాలి. పులుసులో ఉడికిన పచ్చిమిర్చి చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చిని ఇష్టపడే వాళ్ళు ఇంకొక 2 పచ్చిమిర్చిని ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా వీటిని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడేంత సాల్టు, 1.5 స్పూన్ల కారం వేసుకొని వీటన్నింటినీ కలిపి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. కారం వేసిన వెంటనే ఫ్రై చేసుకుంటే కారం మాడిపోకుండా ఉంటుంది. స్పైసీనెస్ని ఇష్టపడే వాళ్ళు కారాన్ని మీ రుచికి తగినట్లుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. వీటిని 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే తీసి పెట్టుకున్న చింతకాయల గుజ్జుని వేసేసుకోవాలి. చింతకాయల గుజ్జు వేసుకున్న తర్వాత దీనిలోకి నేనైతే 1 గ్లాస్ వాటర్ని వేసాను. పులుపు చెక్ చేసుకొని పులుసు కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి 2 నిమిషాలు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూడండి, ఇలా పొంగొస్తుంది కదా. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీనిలోకి ఇక్కడ చిన్న క్లిప్ మిస్ అయింది. నేనైతే ఈ చేపల పులుసులోకి బెండకాయలను కట్ చేసి వేసాను. మీరు మీకు ఇష్టమైన వెజిటేబుల్ని యాడ్ చేసుకోవచ్చు. బెండకాయ వేసుకోవచ్చు, వంకాయ వేసుకోవచ్చు, టొమాటో వేసుకోవచ్చు, ఆనపకాయ కూడా వేసుకోవచ్చు. మీకు నచ్చిన వెజిటేబుల్ని కట్ చేసి వేసుకోవాలి. బెండకాయ ముక్కలను కూడా వేసుకున్న తర్వాత చేప ముక్కలను కూడా వేసేసుకొని నేను చూపిస్తున్న విధంగా చేపలను ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇది ఉడికేలోగా ఫిష్ కర్రీ కోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక మిక్సీ జార్లోకి పీల్ తీసేసిన 6 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూను ధనియాలు గసగసాల పౌడర్, 2 టీ స్పూన్ల ధనియాలు, కొద్దిగా వాటర్ని వేసుకొని పేస్ట్ లాగా చేసేసుకోవాలి. అంతే, మసాలా చాలా సింపుల్గా ఉంది.
ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి ఇంక ఇందులో అల్లం ముక్కలు వేయాల్సిన అవసరం లేదు. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కర్రీని అయితే చెక్ చేసుకుందాము. 3 నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీనిలోకి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసేసుకోవాలి. మసాలా వేసేసుకొని దాంతోపాటు సన్నగా చాప్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకొని, ఒకవేళ సాల్ట్ను కూడా చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత గరిటె పెట్టకుండా ఒకసారి నేను చూపిస్తున్నట్లుగానే కలుపుకోవాలి. చేపల కర్రీ ఎప్పుడు చేస్తున్నా సరే పులుసులోకి చేప ముక్కలు వేసిన తర్వాత గరిటె పెట్టకుండా ఉంటేనే ముక్క విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. అంతేనండి, చాలా యమ్మీగా చాలా టేస్టీగా ఉండే చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది. అది కూడా చింతకాయలతో చేపల పులుసు రెడీ. ఇంకా దీన్ని వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చేపల పులుసు అప్పటికప్పుడు తినే కన్నా నెక్స్ట్ డేకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ప్రిపేర్ చేసిన ఈ చేపల కర్రీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్.